ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక పెళ్లి బిల్లు కట్ చేస్తున్నానండి 4 బ్లౌజెస్ నేను మడత వేసిన తర్వాత మీరు గుర్తొచ్చారు వెంటనే పెట్టేశాను ఇది చాలా ఎమర్జెన్సీ అన్నమాట మనం ఈ రోజు ఇచ్చేళ్ళారు రేపు కావాలని చెప్పేశారు అయితే ఈ అమ్మాయిని నాకు ఫోటోలో చూపించారన్నమాట దాని ప్రకారమే నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అమ్మాయి హైట్ని బట్టి వెడల్పుని బట్టి నేను డ్రాయింగ్ వేశానండి అదే మీకు చూపిద్దాం అనుకుని మర్చిపోయి మళ్ళీ డ్రాయింగ్ ఆపి మరీ కొద్దిగా కట్ చేసి కూడా మళ్ళీ చూపిస్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని అమ్మాయి హైట్ వచ్చేసి 4.5 అలా ఉందండి హైట్ వెడల్పు వచ్చేసి చాలా తక్కువగా బక్కగా ఉందంటే ఈ అమ్మాయికి 28 పెడితే సరిపోతుంది అనేది నాకు ఐడియా అనమాట అయితే ఖర్చుతో కలిపేసి 15 పెట్టానంటే కప్పు పొడవు 14 వస్తుంది నెక్ డీప్ వచ్చేసి నేను చూడండి 9.5 పెట్టాను చంక లూజ్ వచ్చేసి 6 పెట్టాను నడుము లూజ్ వచ్చేసి 7 అంటే మనకి 4 భాగాల మీద 28 అనేది వచ్చేసింది అనమాట అలా పెట్టేసి కటింగ్ చేస్తున్నాను ఇది ఓన్లీ అందాజ కటింగ్ అనమాట కొలతలు లేకుండా ఓన్లీ ఫోటో చూపిస్తే నేను గుర్తుపట్టి ఈ కొలతలు అనేవి కట్ చేస్తున్నాను అనమాట ఇలా నేను చాలాసార్లు చేశానండి వాళ్ళు ఆదిచ్చి వెళ్ళినవన్నా కొద్దిగా అటు ఇటు తేడా వచ్చాయేమో కానీ ఇలాంటివి మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట ఎందుకంటే నాకు కొంచెం ఒక 20 సంవత్సరాల నుంచి కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ మనిషికి ఇంత పెడితే సరిపోతుంది అనేది నాకు అందాజా అనేది అర్థమవుతుంది ఆ ప్రకారమే నేను చేశాను ఇప్పుడు కొలతలు కూడా మీకు చూపించి కట్ చేయాలి స్పీడ్గా ఒకేసారి 4 బ్లౌజులు ఎలా కట్ చేయాలి పెళ్లి బ్లౌజులు అయితే భయపడుతూ ఉంటారు మీరు నేనైతే ఇగో ఇలా కట్ చేస్తాను అని మీకు చెప్పడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇవి కూడా వచ్చేసి మళ్ళీ ఏదో పెళ్లి బ్లౌజులు మామూలు అని అనుకోవద్దండి అన్నీ కూడా మగ్గం వర్కులేనమాట చూడండి ఇగో ఇదొక మగ్గం వర్కు ఇదొక మగ్గం వర్కు ఇంకా ఇలా అన్నీ కూడా హెవీ డిజైన్సే మళ్ళీ వీటి చూసి కూడా మనం కటింగ్ అనేది చేయాలి ఓకేనా అందువల్లనే నేను చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యథావిధిగా ఇక నార్మల్గా ఇవి ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి ఇంక చూడండి షేప్ బెల్ట్ ఇలా మలిచాను వీళ్ళకి ఫ్రెండ్స్ కట్ కావాలంటే వద్దన్నారు ఇంకా నార్మల్ కటింగే పెట్టేస్తున్నాను చెస్ట్ భాగం కూడా తక్కువగానే ఉంది సిస్టర్కి కొంచెం ఉండి లేనట్టుగా ఎక్కువ పెట్టుకుంటున్నాను పెళ్లి బ్లౌజులు కాబట్టి ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇది కొంచెం ఇక్కడ కిందికి కట్ చేసి షేప్ అనేది ఇప్పుడే ఇచ్చేస్తున్నాను ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ముందు నెక్ వచ్చేసి 5-6 ఇంచులు పెట్టాలన్నమాట ఎక్కువ పెట్టద్దు ఇలా మళ్ళీ కావాలంటే తర్వాత కొలిచి మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చంక భాగానికి మనం ఇలా జరిపి దీనికి ఇక్కడ కాటు పెట్టేయాలి పెట్టేసిన తర్వాత దీన్ని సరి చేసేసి ఇక్కడ మనం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి పైకి వచ్చేసరికి దీంట్లో కలిపేయాలి ఓకేనా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్కువ పెట్టానో నేను మీకు చూపిస్తాను కొంచెం ఈ అమ్మాయికి ఊపర్ చెస్ట్ కన్నా మిడిల్ చెస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది అందువల్ల కొంచెం నేను ఎక్కువ ఇచ్చుకున్నాను అనమాట ప్రతిసారి కంటే ఎక్కువ 2.5 ఇంచెస్ మీద దీన్ని ఇలా కట్ చేశాను కొద్దిగా చంకలోకి ఈ యొక్క పీస్ని ఇలా తీసేసాను ఇలా తీసేసి ఇక్కడ కాటు పెట్టేశాను చూడండి ఇక్కడ తర్వాతకు వచ్చేసి ఇక్కడ కాటు పెట్టేశాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ 6.5 మనం కొలత పెట్టేసి మేడ అనేది కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇంకా చూడండి ఇలా పెట్టేసి ఇక్కడికి కొలత అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఈ ముక్క తీసేయాలి తీసేసి ఇప్పుడు చంక భాగాన్ని తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెడ తక్కువగా అనిపిస్తుందా అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఉంది కాకపోతే ఇక్కడ రౌండ్ అనేది కొంచెం తప్పిపోయింది అనమాట ఇలా లోనకని తీసేసుకోవాలి ఇలా కలపాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఎంత అందాజు అయినా కూడా మన చేతి వడుపు ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ నెక్కి ఇక్కడ కాటు పెట్టేశాను వెనక మగ్గం వర్కులు కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా సింపుల్ అండి ఆ వర్క్ను బట్టే మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేయాలి ఓకేనా ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి దీంట్లో బాగా హెవీ ఉన్న వర్క్ తీసుకోవాలి అంటే ఇది ఉంది వర్క్ హెవీ వర్క్ అన్నమాట ఇప్పుడు దీన్ని తీసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఆది ఇచ్చే వాళ్ళు పట్టించారు కాబట్టి దీని అంత పెట్టేస్తే సరిపోతుంది వర్క్ది ఓకేనా ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది మనం కొంచెం ఎక్కువ పెట్టాలి ఖర్చు ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది ఇది కొంచెం ఎక్కువ పెట్టాలి ఖర్చు ఓకేనా ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది ఓకే ఇలా చూసుకోవాలి ప్రతిదీ కూడా తర్వాతకు వచ్చేసి ఇది ఇక్కడికి ఉంది తర్వాతకి ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది చూడండి గుర్తు ఇలా అంటే మొత్తం కూడా వర్క్ ఇక్కడ ఈ చేతిలో ఇంతవరకు ఉంది అన్నట్టుగా మనకి అర్థం ఓకేనా ఇలా ఇది ఇక్కడ దాకా అంటే ఈ యొక్క
లెక్కలో మనకి ఇంతవరకు మనకి వర్క్ ఉంది అని అర్థం అనమాట. ఇదంతా ఖర్చు. ఓకేనా. ఇప్పుడు ఇలాగే నేను పెట్టి కటింగ్ చేసేస్తున్నాను. ఆటోమేటిక్గా మనకి ఇంకేమన్నా చంకపేలికలు అవి పడితే మనం వేసుకోవచ్చు, పడవు. ఎందుకంటే వీళ్ళకి ఇది సరిపోతుంది, ఈ చంక ఈ లూజ్ అనేది సరిపోతుంది, మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. ఇలా చేసేసి ఇప్పుడు దీనికి కాట్ అనేది పెట్టుకోవాలి. మనం కాట్ పెట్టేసి ఇక్కడ కూడా కాట్ పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ ఒక్కటి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా తీసేసి ఇక్కడ కూడా కాటు పెట్టేయాలి. కొద్దిగా ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలా తీసేస్తున్నాను. అందాజ ప్రకారం ఇలా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఈ నక్కు తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్ అనేది అయిపోయింది. ఎంత సులువుగా ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా. ఇక దీన్ని బట్టి మనం హ్యాండ్స్ కటింగ్, బ్లౌజ్ కటింగ్స్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి. కొంచెం మనకి లైనింగ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదులే, కానీ కరెక్ట్గా ఉండకూడదు అనమాట. ఓకేనా. ఇలా పెట్టేసి చూడండి, రెండు సమానంగా ఇలా ఉండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా చూడండి, ఇవన్నీ కూడా వర్క్కి మనకి కరెక్ట్గా అటువైపుకి ఇటువైపుకి సరిపోయేటట్టుగా ఉందన్నమాట. మనకి ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒరిజినల్ పార్ట్ అనేది తీసేసుకోవాలి మనం. ఇక ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా మనం కుట్టుకునేటప్పుడు లోనకి వెళ్ళిపోతుంది, దాన్ని అప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్లో బ్యాక్ పార్ట్ తీసేయాలి. బ్యాక్ పార్ట్కి పార్ట్ షేప్ ఇచ్చాడు. దీనికి నెక్ వెడల్పు అనేది మనం ఏం తీయలేదు, పైన అయితే కరెక్ట్గానే ఉంది కాబట్టి దాని ప్రకారమే మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ తీసేసుకోవాలి. ఇలా ఒకదాని ఒకటి తీసుకోవాలి. చూసారు కదా, ఈరోజు వచ్చి స్పీడ్గా మీ కళ్ళ ముందే 4 బ్లౌజులు టకటక కటింగ్ చేసేసాను. కొంచెం కూడా మార్పు లేకుండా చాలా పర్ఫెక్ట్గా, ఆది బ్లౌజ్ లేకుండా, ఆది లేకుండా మనిషిని చూసి కట్ చేసిన కొలతలండి. నేను మీకు కొలతలు కూడా చూపించలేదు. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఓకేనా.